హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మార్కెట్లో ఒక మంచి క్యాండిల్ అయితే పడింది కదా అగ్రెసివ్గా. మనం ఆల్రెడీ ప్రీ మార్కెట్లోనే నేను చెప్పడం జరిగింది వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏమని న్యూట్రల్ పాజిటివ్లో ప్రీ మార్కెట్ అనేది క్లోజ్ అయిపోయిందండి. సో మార్కెట్లో దోజీ క్యాండిల్ క్రియేట్ అవుతుంది, లేదంటే ఒక అగ్రెసివ్ క్యాండిల్ అనేది పడుతుంది. అది కాల్స్ అంటే అప్ సైడా డౌన్ సైడ్ అనేది నేను చెప్పలేదు, ఎందుకంటే దాన్ని ప్రెడిక్ట్ చేయడం అవ్వదు. మనం క్యాండిల్‌లో కలర్‌ని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యాండిల్‌ని అనలైజ్ చేయండి. ఓకేనా? క్యాండిల్స్‌ని బేస్ చేసుకొని ఎళ్ళేవాళ్ళు క్యాండిల్‌ని అనలైజ్ చేసుకుంటూ దోజీ క్యాండిల్‌ని అప్లై చేసుకుంటూ వెళ్ళండి. ఓకే. ఇప్పుడు ఒకటే కాల్ ఆర్ పుట్ తీసుకున్నారనుకోండి. ఇప్పుడు డౌన్ సైడ్ ఎళ్ళింది కదా మార్కెట్. ఒక పుట్ అనేది మీరు బై చేశారనుకుందాం. మీరు ఒక 100, 200 పాయింట్స్‌లో అంటే ఆ ప్రైస్ రేంజ్‌లో మీరు ఎంటర్ అయ్యి ఉంటే మీకు ఒక 300 లేదా 400కి వచ్చిందంటే ఒక 200 పాయింట్స్ వచ్చినట్టే కదా! 100, 200 పాయింట్స్. సో, దాని తర్వాత ఆ కాల్ క్లోజ్ చేసి మళ్ళీ రిపీటెడ్‌గా తీసుకోండి. ఎందుకు ఇదే కాల్‌ని హోల్డ్ చేయాలి లాస్ట్ వరకి. సో, అదే అండి దోజీ క్యాండిల్ అనేది. ఇక్కడ వచ్చిన ప్రాఫిట్‌ని బుక్ చేసుకుంటూ మళ్ళీ ఫ్రెష్‌గా ఆర్డర్ అంటే మళ్ళీ ప్లేస్ చేయండి ఆర్డర్ అనేది. ఓకేనా? కంటిన్యూయస్‌గా ఎళ్ళడం వల్ల ఏంటి అంటే ఇన్ కేస్ అక్కడ ఏమైనా రివర్స్ అయిందనుకోండి, మనకు కనిపించిన ఆ 100, 200 ప్రాఫిట్ గూడా ఆ పాయింట్స్ ప్రాఫిట్ గూడా పోతుంది. దాంతో పాటు క్యాపిటల్ గూడా ఎంతో కొంత మనం ఇక్కడ స్టాప్ లాసులు పెడతా ఉంటాం గదా! అవి హిట్ అయిపోతా ఉంటాయి. సో, అలా గాకుండా దోజీ క్యాండిల్ అప్లై చేయడం వల్ల ఒక 200 పాయింట్స్‌లో అంటే ఒక 200 ప్రైస్‌లో కొంటే ఆ 300కో, 350కి, 400కి రాంగానే సెల్ చేయండి. మళ్ళీ రిపీటెడ్‌గా ఇంకొకటి తీసుకోండి. ఓకేనా? సో, అలా ఎళ్ళడానికి హ్మ్, చూడండి అంతే. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పడం జరిగిందండి. ఏమన్నాను? ఈ క్యాండిల్ యొక్క లో ఉంది గదా! టెయిల్ యొక్క లో, దీన్ని మార్క్ జేసుకోండి. అండ్ ఈ బాడీ అంటే ఈ క్యాండిల్ యొక్క బాడీ హై. ఈ బాడీ యొక్క హైని ఇక్కడ వరకి పాసిబిలిటీ ఉంటుందని చూడండి అని జెప్పాను. సో, ఇవాళ మార్కెట్‌లో ఒక మంచి అగ్రెసివ్ క్యాండిల్ పడడం వల్ల ఈ టెయిల్ యొక్క లో అయితే బ్రేక్ జేసేసింది. అవునా? సో, అక్కడి నుంచి ఏంటంటే కొంచెం మూవ్‌మెంట్ ఇచ్చింది. మీరొకసారి 15 మినిట్స్‌కెళ్ళి జూడండి. మనకిక్కడ మూవ్‌మెంట్ అనేది ఇక్కడే స్టార్ట్ అయింది. చూడండి. మనకి 49,751 గదా! లో వచ్చేసి. సో, ఇక్కడ నుంచి కొంచెం మార్కెట్ అనేది ఒక మూవ్‌మెంట్‌లో అప్ సైడ్ ఎళ్ళినట్టుగా అనిపిస్తుంది. కాకపోతే అది అలాగే కంటిన్యూయస్‌గా ఎళ్ళిపోతుంది అనేసి అనుకోకండి. ఓకేనా? ఎందుకంటే ఈ టెయిల్ యొక్క లో చూడండి 49,787. సో, హై ఎక్కడి నుంచి అంటే లో ఎక్కడి నుంచి బ్రేక్ అయ్యి మళ్ళీ కొంచెం మూవ్‌మెంట్ ఇచ్చింది అప్ సైడ్ 49,751. ఓకే. సో, ఈ లోనయితే బ్రేక్ చేసింది గదా! అంటే ఇక్కడన్న ఆర్డర్స్ ఉన్నాయి. ఓకేనా? కంటిన్యూయస్‌గా డౌన్ సైడ్ వస్తుందా? లేకపోతే అప్ సైడే ఎళ్తుందా? అంటే అది రన్నింగ్‌లోనే చూడాలి. ఓకే. ఎప్పుడు గూడా మార్కెట్ రేపు ఏమవుతుంది అని ప్రెడిక్ట్ జేయకండి. ప్రీ మార్కెట్‌ని ఎంతో కొంత అబ్జర్వ్ చేయండి. క్యాండిల్స్‌ని మీరు మంత్లీ వైస్‌లో బ్యాంక్ నిఫ్టీ వైస్‌లో చెప్తున్నాను. అంటే బ్యాంక్ నిఫ్టీ ఈ సెగ్మెంట్‌ని ఎవరైతే చూజ్ చేసుకుంటున్నారో సో, వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అన్నట్టుగా మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ పర్పస్‌లో. ఓకే. సో, ఈ క్యాండిల్ యొక్క లో అయితే బ్రేక్ అయిపోయింది. ఓకే. ఫైన్. ఇప్పుడు మనకిక్కడ ఇంకొక ఆప్షన్ ఏమని చెప్పాను? మనకి క్యాండిల్ యొక్క బాడీ హై ఉంది గదా! సో, అక్కడి వరకి ఇంకా పాసిబిలిటీ ఉంది. ఓకేనా? ఐ హోప్ మీకు నేనేం చెప్తున్నానో అర్థమవుతుందని అనుకుంటున్నాను. కొంచెం మార్కెట్‌లో జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ రండి. ఓకేనా? చాలా యూజ్‌ఫుల్ కంటెంట్ అండి. మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మమ్మల్ని. ఇంకో విషయం ఏంటంటే నేర్చుకోవాలి ఎడ్యుకేషన్ పర్పస్‌లో అంటే ఎవ్రీ డే ఈ 40% గురించి మంత్ మొత్తం అంటే జనవరి మంత్ మొత్తం మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. ఓకేనా? పాయింట్ వైస్‌లో. లేదు కంప్లీట్‌గా మాతో అంటే మమ్మల్ని నమ్మి ట్రస్ట్ చేస్తే మాతో ట్రావెల్ అవ్వాలనుకుంటే మాత్రం మన డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నెంబర్ ఉందండి. టెలిగ్రామ్ లింక్ గూడా ఉందండి. ఒకసారి చూడండి. ఓకేనా? ఇక్కడ ఉన్న పాసిబిలిటీ అయితే ఇవి రెండే అండి. ఆల్రెడీ ఇక్కడ ఉన్న టెయిల్‌నయితే బ్రేక్ చేసేసింది. సో, ఇక్కడున్న బాడీకి ఇప్పుడున్న ఎయిమ్ ఉంది. ఓకే. సో, ఇక్కడి వరకు ఎళ్తుందా లేదా అనేది రన్నింగ్‌లో చూద్దాం. ఓకే. ఫైన్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది గదండీ! సెన్సెక్స్ చూడండి. నేను నిన్నటి వీడియోలో ఇది గూడా చెప్పాను. ఏమని? ఈ క్యాండిల్ యొక్క హై అండ్ లో. సో, మార్కెట్‌లో దోజీ క్యాండిల్ క్రియేట్ అయితే వీక్లీ వైస్‌లో ఓకే.
ఇక్కడే పడడానికి పాసిబిలిటీ ఉంది. లేదంటే హై అయినా, లో అయినా బ్రేక్ జేస్తుంది. సో, ఆ బ్రేక్ అయినాక ఎటుపోతుంది అనే విషయాన్ని పక్కకు పెడితే, బ్రేక్ అయ్యే వరకు మనం అక్కడ ఎంట్రీ అయితే ఏంటంటే, హోల్డ్ చేసి స్టాండ్ అవ్వగలిగితే కంపల్సరీగా ఎంతో కొంత ప్రాఫిట్ తీయగలుగుతాం. ఓకేనా? మన డీమ్యాట్ అకౌంట్ అనేది గ్రీన్‌లో ఉంటది. ఓకేనా? సో, ఇవాళ పడిన అంటే అగ్రెసివ్ రెడ్ క్యాండిల్స్‌లో ఉన్న డీమ్యాట్ అకౌంట్స్ ఒక మంచి గ్రీన్ క్యాండిల్‌లోకెళ్ళిపోతుందని నేను అనుకుంటాను. ఓకే. సో, అందుకే మార్కెట్‌ని ప్రెడిక్ట్ జేయాలి అంటే ఎవ్రీ డే చూడడం గాదు. వీక్లీ వైస్‌లోనో లేకపోతే మంత్లీ వైస్‌కెళ్ళండి. హెల్ప్ అవుతుంది. 15 మినిట్స్‌ని పట్టుకొని, 5 మినిట్స్‌ని పట్టుకొని మీరు ఆ క్యాండిల్స్‌ని నేను హై చేస్తా, లో అండ్ ఇవన్నీ వద్దు. ఓకేనా? పీస్ ఆఫ్ మైండ్‌గా మీరెలాంటి స్ట్రెస్ లేకుండా మార్కెట్‌లో సమ్ ప్రాఫిట్ అనేది ఆహ్, జనరేట్ జేసుకోవాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ వేలో వన్ ఆఫ్ ద టాప్ అన్నమాట. నా దృష్టిలో అయితే ఇంతే. ఎందుకంటే ఓవర్ స్ట్రెస్ అనేది ఉండొద్దు మార్కెట్‌లో అనుకుంటే ఇలా మాత్రమే ఎళ్ళాలి. ఎస్పెషల్లీ ఎఫ్ఎన్ఓ. ఓకే. సో, ఇప్పుడు మనకున్న ఆప్షన్ ఏంటి? ఇవాళ మంచి అగ్రెసివ్ క్యాండిల్ పడిపోయింది కాబట్టి, హై అండ్ లో ఉంది. సో, ఎటు బ్రేక్ చేస్తదో చూడాలి. ఒకవేళ ఎవరైనా కాల్స్ అనేది హోల్డ్ చేసి ఉంటే, ఈవెన్ మార్కెట్‌లో కొంచెం మంచి మూవ్‌మెంట్ ఇచ్చింది కాబట్టి తీసేసుకోండి. ఇంకొకటి మనకు రేపు ఎక్స్‌పైరీ ఉంది కదా! సెన్సెక్స్. సో, మేమేంటి అంటే ఆల్రెడీ ఒక అటెంప్ అనేది కొంచెం ఒక 40 పాయింట్స్‌లో నేను క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే రేపు ఎక్స్‌పైరీ ఉంది. సో, నేను ఎక్స్‌పైరీ ముందు గాని, ఎక్స్‌పైరీ రోజు ఎక్స్‌పెరిమెంట్లు చేయను. ఓకే. ఏంటి అంటే నాకిదొక హ్మ్, పాజిటివ్ వే అనేసి నేను అనుకుంటాను. ఎందుకంటే ఎవ్రీ డే చేయడం వల్ల ఏంటి అంటే ఎక్కడో ఒక కాడ నేను చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే ఆ వీక్‌లో నాకొచ్చిన ప్రాఫిట్ అనేది అది తీసేసుకుంటది. నా ఎంతో కొంత క్యాపిటల్ కూడా డ్యామేజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటది. సో, నేను అలాంటివి చేయొద్దు అనుకుంటాను కాబట్టి మీకు కూడా నేను అదే సజెస్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఆహ్, క్యాపిటల్‌ని సేవ్ చేసుకుంటే ఒక వీక్‌లో వచ్చిన ప్రాఫిట్‌ని వన్ డే ఒకవేళ మీకు ఎందుకు ఎక్స్‌పైరీ రోజు అనుకుంటే ఎంతో కొంత ప్రాఫిట్ అయితే వచ్చుంటది కదా క్యాపిటల్‌కి. ఓ రోజు జరగండి పక్కకి ఏమైతుంది? ప్రాబ్లమ్ ఏం లేదు గదా! సో, అలా థింక్ చేయండి. ఓకేనా? అగ్రెసివ్‌గా క్యాండిల్స్ పడొచ్చు గానీ, అగ్రెసివ్‌గా మనం ఉండొద్దు. ఓకేనా? ఎవ్రీడే నేను కంపల్సరీగా ట్రేడింగ్ జేస్తాను. ఎట్లా మేడం అనేసంటే, అలా జేసుకుంటే ఎవ్వరికైనా గూడా గ్రీన్‌లో అయితే వాళ్ళ డీమ్యాట్ అకౌంట్స్ ఉండవు. ఓకేనా? ఎప్పుడు మానేయాలో అప్పుడు మానేయాలే. ఎప్పుడు ఎంటర్ అవ్వాలో అది కరెక్ట్‌గా ఏంటి అంటే చూసుకుంటూ ఎళ్ళండి జాగ్రత్తగా. ఓకేనా? రెడ్ సిగ్నల్ పడితే ఎలా అయితే నువ్వు 100 స్పీడ్‌లో వచ్చినా నువ్వు ఆగాల్సిందే కంపల్సరీగా. అవునా గదా! బ్రేక్ కొడతావా లేదా? కానీ నువ్వు వచ్చే ఆ స్పీడ్ అనేది అక్కడ తగ్గాలి. లేదంటే ఆ బ్రేక్ అనేది నువ్వు వేసినప్పుడు ఎలా పడుతుందో మీకు తెలుసు. ఓకేనా? అందుకే జాగ్రత్తగా అగ్రెసివ్ గాకుండా దోజి క్యాండిల్స్ లాగే మనం గూడా నిమ్మలంగా ఎళ్దాం. ఓకేనా? ఇవాళ కాకపోతే రేపు ప్రాఫిట్ తీయొచ్చు. కానీ క్యాపిటల్ పోతే మాత్రం మళ్ళీ యాడ్ చేయడం కన్నా క్యాపిటల్‌ని సేవ్ చేసుకోవడం బెటర్. ఓకే. సో, వీక్లీ వైస్‌లో అయితే ఇలా అండి. రేపు మనకు సెన్సెక్స్ అయితే ఎక్స్‌పైరీ ఉంది గదా! ఇన్‌కేస్ ఏదైనా ఆపర్చునిటీ అనేది ఉంటే నెక్స్ట్ వీక్‌కి సంబంధించిన ఆర్డర్స్ అయితే తీసుకుందాము. అటెళ్ళిపోదాం మనం. ఓకే. ఫైన్. ఈ రెండైతే నేను చెప్పడం జరిగింది. మీకు మా కంటెంట్ అనేది కొంచెం నచ్చి జెన్యూన్‌గా ఉంది. పర్లేదు అనేసి మీరు అనుకుంటే మాత్రం లైక్ జేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. ఓకే. మాతో ట్రావెల్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ గూడా ఉంది. చూడండి. ఓకే. థాంక్ యూ. బై.